ప్రైజ్ లాడండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నత సర్వశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. నేను చిన్నవారికి చూసి చిన్నవారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే బ్రహ్మ ప్రభా. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చే ప్రభు. మారు మనసు దయచే ప్రభు. రక్షణ భాగ్యం దయచే ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానం దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెండవ దినవృత్తాంతంలో 6:26-28 ఎలాగ రాయబడి ఉన్నదండి. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వారి వాన కురియనప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామము ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములు విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకును ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గమును వారికి బోధించి నీవు నీ జనులకు స్వచ్ఛంగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదుగాక. ఇప్పుడండి వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురిగినప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమున ఒప్పుకుని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఏమి కురిసినో మన పాపములను విడిచిపెడితే వారు చేసిన ఇశ్రాయేలీయులు చేసిన పాపముల వలనే కదా వాన లేదు, ఏది కూడా లేదు. లేకపోవడం వల్ల వారు దేవుని వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు వారికి వర్షము కురిపించింది. వర్షము కురిసింది. దేవుడు ప్రార్థన ఆలకించి వారికి ప్రతిఫలము దయచేశాడు. మన పాపమును ఎప్పుడైతే దేవుని ఎదుట ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనకి క్షమాపణ దయచేస్తాడు. అప్పుడు మనకి కావలసిన దేవుని ఎదుట పశ్చాత్తాప పడకపోతే మనం ఎంత ప్రార్థించినను సరే అది వ్యర్థమే, ఎంత బైబిల్ చదివినను సరే వ్యర్థమే. పశ్చాత్తాపమును కలిగి ఉండుటే మనకి అసలైన రక్షణ. పశ్చాత్తాపమును కలిగి ఉండుటే మనకి నిజమైన మారు మనసు. వారు దేవుని ఎదుట ఒప్పుకున్న తర్వాతే వారు దృష్టి ఎదుటనే పాపం చేసినందున కూడా ఆకాశము మూయబడిన వాన కురియలేదు. ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వాన కురిసింది. శ్రమ పడినప్పుడు వాన వచ్చి పాపమును విడిచిపెట్టిన వెంటనే వర్షం కురిసింది. ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకును ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనములకు స్వాచ్యంగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదుగాక. ఎప్పుడు ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులను ఇశ్రాయేలును చేసిన పాపములను క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి ఆ మార్గము గుండా వారిని నడిపించెను. అప్పుడు ఆ దేశమంతటను కూడా వాన కురిసెను. వారికి ఇచ్చిన మంచి మార్గమును బోధించినప్పుడు నీవు జనులను స్వాచ్యంగా ఇచ్చినప్పుడు నీ దేశమంతా కూడా వాన కురిసి వారిని ఆశీర్వదించెను. కరువులను కానీ తెగుళ్ళను కానీ కనబడినప్పుడు గొప్ప దెబ్బలను కానీ చింత పట్టుకుని తగిలినప్పుడు కానీ మిడతలను కానీ చీడ పురుగులు దండులు కానీ వారి దేశమునకు పట్టకుండా దేవుడు ముట్టడి చేశాను. ఏ బాధను ఏ రోగమును వచ్చినైనా సరే ఎవడైనా సరే ఇశ్రాయేలు జనులందరిని కలిసి నన్ను ఒప్పుకొనగా కష్టమును అనుభవించి నీ మందిరము తట్టు చేతులు చాపి చేసిన విజ్ఞాపనల ప్రార్థనలన్నీ కూడా నీవు నివాస స్థలంలో ఆకాశం నుండి ఆలకించి వారిని క్షమించి వారికి బోధించి మంచి మార్గమును నడిపించెను. అలాగే దేవుడు మనకి కూడా మంచి మార్గమును ఇస్తాడు. మన పాప జీవితమును విడిచిపెట్టినప్పుడు మనము పాపము చేయకుండా దేవుని ఎదుట తెలిసి తెలియక చాలామంది పాపం చేస్తూ ఉంటాము. అలాంటినప్పుడు దేవుని ఎదుట ఒప్పుకుంటే దేవుడు క్షమించి మనకి మంచి మార్గమును ఇస్తాడు, మంచి తలంతులు ఇస్తాడు, మంచి ఆశీర్వాదములు ఇస్తాడు. కానీ దేవుని ఎదుట మనం చేసిన పాపము ఒప్పుకోవాలి. ఒప్పుదల లేని రోజున ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే అవుతుంది, వ్యర్థమే. అంతేగాని నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి హృదయంలోని ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తన తగినట్లుగా ప్రతిఫలము దయచేదువుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయమును ఎరిగిన వాడు కదా. నిర్గమకాండము 6:31 అండి. నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి హృదయంలోని ఎరిగి ఉన్నవాడు గనుక వారి ప్రవర్తనకు తగినట్టుగానే ప్రతిఫలము దయచేస్తానంటున్నాడు. వారికి తగిన
దేవుడు ఒక్కడు మాత్రమే మానవుల హృదయంలోను ఎరిగినవాడు. మనుషులు ఎవరము కూడా ఎరగము. ఎందుకంటే దానిని బట్టి దేవుడు మనకి ప్రతిఫలము దయచేస్తానన్నాడు. వాని వాని క్రియలు చొప్పునే ప్రతిఫలము దయచేస్తానని అన్నాడు. 30 చూద్దామండి. నీవు మా పితరులకు ఇచ్చిన దేశము వందు వారు తమ జీవిత కాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి ఉండిరి. ఎప్పుడు దేవుడు మన పితరులకు ఇచ్చిన దేశమునందు కాపాడి మన పితరులను మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. మనము ప్రార్థన చేయించినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదింపబడును అంటున్నాడు. వారి విన్నపములను విని వాటికి ప్రతిఫలం దయచేస్తానన్నాడు. వారిని ధారాళముగా ప్రార్థనలు మనము చేసినప్పుడు దేవుడు నాకు ఇస్తున్నాడు, నాకు దయచేస్తున్నాడు నన్ను నమ్మిన ఎడల మనకి అనేకమైన ఆశీర్వాదములు వస్తూ ఉంటాయి. మనము నమ్మకం లేకుండా ప్రార్థిస్తే అది వ్యర్థమే అయిపోతుంది. కానీ మన పితరులను ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు మన పితరుల ప్రార్థన ఆలకించినాడు, మన ప్రార్థన కూడా ఆలకించి దానికి తగినట్టుగా ప్రతిఫలము దయచేస్తాడు. మన విన్నపములకు దేవుడు మన విన్నపములన్నీ ప్రార్థనలన్నీ కూడా నివాస స్థలం ఆకాశం నుండి నీవు ఆలకించి క్షమించి మా పితరులకు ఇచ్చిన దేశ జీవిత కాలమంతా కూడా నీ యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అప్పుడు మంచి మార్గంలో నడిచి వారి హృదయంలోని ఎరిగి వారి ప్రవర్తనలు తగినట్టుగా ప్రతిఫలం దయచేశాడు దేవుడు. దేవుడు ఒక్కడ మాత్రమే మానవుల హృదయములను ఎరిగినవాడు. ఎవరమును కూడా హృదయ అంతరంగములను దేవుడు చూచుచున్నవాడు. దేవునికి సాటు మరుగైనది ఏది కూడా లేదు. మనం ఒకవేళ చీకట్లో చేయని వెలుగులో చేయని ఎప్పుడు చేసినా సరే దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. 33 చూద్దామండి. నీ నివాస స్థలముకు ఆకాశం నుండి నీవు వారి ప్రార్థనను అంగీకరించి నీ జనులను ఇశ్రాయేలులు చేసుకున్నట్లుగా భూజనులందరూ నీ నామమును తెలుసుకుందురు. నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకును నీ పేరు పెట్టబడను. ఏంటి దేవుడు ఏమంటున్నాడు? మనము ఆకాశము నుండి దేవుడు ప్రార్థన ఆలకించి అంగీకరించి తెలుసుకుని భూజనులందరూ నీ నామమును తెలుసుకుని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారన్నాడు. ఎక్కడ చూసినా ఏది చూసినా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమని అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఆశీర్వాదములు వస్తాయి, దీవెనలు వస్తాయి. దేవుని భయమును కూడా ఉండాలి. మనం ఏమనుకుంటామంటే ఇది నా వల్లనే జరిగింది, ఇది నాకు మాత్రమే సాధ్యమని. కానీ దేవుని ఎడల దేవుని ఆజ్ఞ లేకపోతే ఏది కూడా జరగదు. దేవుని చిత్తానుసారం ఏది జరగాలో ఏ సమయమున అదే జరుగుతుంది తప్ప. కానీ మనం ఏ నిమిషం అందైనా కూడా ఏ దినమందైనా కూడా మనము మన హృదయంలో ఎరిగినవాడు ఎవరు? యెహోవాయే. మన మనసులు ఎరిగినవాడు ఎవరు? యెహోవాయే. మన పుట్టక మునుపు మన తలంపులు ఎరిగి ఉన్నవాడు కూడా యెహోవాయే. దానిని బట్టే దేవుడు మనకు ప్రతిఫలములు ఇస్తానంటున్నాడు. మానవుల హృదయంలో ఎరిగినవాడు యెహోవాయే తప్పగాని ఎవరిని కూడా కాదు. మన పితరులను ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు ఏమి కలిగి ఉండాలి? భయమును కలిగి ఉండాలి. మనం ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోవాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలి, మన పాప జీవితమును విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆశీర్వాదములు అందరికీ కావాలి, కానీ ప్రార్థించే విధానము, మన ప్రవర్తనను మార్చుకోవాలి, మన హృదయమును మార్చుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా మారు మనసును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభా, సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. నిలిచిన వారికి చూచిన వారికి ప్రభా మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచే ప్రభా. నీ తట్టు ప్రభా మేము కనులెత్తి చూచుచుండగా ప్రభా మాకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. మా శత్రువులు మిత్రులను దీవించిన ఆయన ప్రభా, ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన బస్సులు వెలిచిన రైల్లో వెలిచిన వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువను కనుక దయచే ప్రభా, పిల్లలైన వారి పిల్లలు దయచే ప్రభా. వధువు కోసం వరుడు కోసం చూస్తున్న వారికి సరైన సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని, కృంటి వారిని ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా లేవనెత్తమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ఎదవరాలు బిడ్డలను దీవిస్తానన్న ప్రభా, ఎదవరాలను దీవిస్తానన్నావు నాయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించినాయన ప్రభా. యవనస్తుల త్రట్టుల్లో పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. పరిపాలించుచున్న వారిని, గవర్నర్ని, ఎమ్మెల్యేని, ప్రెసిడెంట్ని ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. నీ పరిచర్య చేసిన వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. అలాగే ప్రభా ఇంకా ఎవరినైనా ప్రభు మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో
ఉద్యోగంలో పని చేసుకుంటున్న వారిని ప్రభా శక్తిని బలంని దయచే ప్రభా, పని లేక చాలామంది బాధపడుతున్నారు ప్రభా, వారందరికీ పని దయచే ప్రభా, పీసీసీకి వెళుచున్నారు ప్రభా, మెడికల్కి వెళుచున్నారు ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా స్వస్థత దయచేయమని అడుగుచున్నాం ప్రభా, విరిగి నలిగిన హృదయములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా, మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా, రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబాలలో ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని, నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూయందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారికి నీ వినిచిన వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.